ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ప్రభు అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నుండియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి, వారు చేసిన కార్యముల గురించి చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. ప్రారంభంలో మొదటి విశ్వాసి అయినటువంటి హేబేలు యొక్క శ్రేష్టమైనటువంటి బలిని గురించి చక్కగా ఇక్కడ ప్రస్తావించాడు. మొదటి విశ్వాసి, ఆ విశ్వాసి చేసిన ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉందండి. ఆరాధన ఇంపైన సువాసన ఏమిటి అంటారేమో. ఆరాధన అనేది విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటారా, ఇక్కడ ఈ భూమి మీద నిరీక్షణ ఉన్న, ప్రేమ ఉన్న, సేవ ఉన్న, ప్రార్థన ఉన్న, ఏదైనప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటాయి. కానీ ఆరాధన అనేది భూలోకంలోనూ ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. అందుకనే ఆరాధనకు అంత ప్రాముఖ్యతనివ్వాలి. ఇక్కడ హేబేలు యొక్క ఆరాధన విషయంలో మనం చూస్తే పిల్లరా, ఈ లోకంలో ఆయన్ని శ్రేష్టంగా ఆరాధించగలిగినటువంటి అనుభవం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి అనుభవం మనకి ఇక్కడ ఉన్నట్లయితే పరలోకంలో కూడా మనం శ్రేష్టంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. హేబేలు విషయంలో పరిశీలన చేస్తే తన తొలుచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని, అనగా ప్రథమ ఫలాలను తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించినట్లుగా చూస్తాం. దేవుడు అర్పణ స్వీకరించాడు. బట్ అట్ ద సేమ్ టైం తన అన్నయ్య కయీను తీసుకొచ్చినటువంటి హేబేల్ని తిరస్కరించాడు. ఏంటి తేడా అంటే చాలా రకరకాలుగా మాట్లాడతారు. ఇక్కడ బలి అర్పణ హేబేలు తీసుకొచ్చినటువంటి విషయంలో తొలుచూలు, క్రొవ్విన వాటికి ప్రథమ ఫలం. ఎందుకంటే అక్కడ రక్తం చిందించటం ఉంటుంది. కానీ కయీను తీసుకొచ్చింది శపించబడినటువంటి భూమిలోంచి పండినటువంటి పంటను తీసుకొచ్చాడు. అయితే మనసులు కూడా చాలా ప్రాముఖ్యం కదా పిల్లరా. ఆ తీసుకొచ్చే మనసు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయాలి. ఆయన ఇష్టాన్ని భూమి మీద జరిగిస్తే ఆయన మన అర్పణ అంగీకరిస్తాడు. శ్రేష్టమైనది ఆలోచించిన పద. ఎందుకంటే ఈ మాటలకు అర్థం చేస్తే పిల్లరా, కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు. ఈరోజు మన అర్పణ దేవునికి అంగీకారంగా ఉందా? శ్రేష్టమైందేనంటారా? మనం చేసే ఆరాధన, మనం అర్పించేటువంటి అర్పణ దేవునికి అంగీకారంగా ఉంటే మంచిది. ఆయన ఇష్టానుసారంగా మనం స్తుతించటం, మన జీవఫలాన్ని సమర్పించటం, మనం ప్రథమ ఫలాలు అర్పించటం, ఇలాంతా కూడా ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే హేబేలును యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తారు మత్తయి సువార్తలో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు హేబేలును గుర్తు చేశారు అంటేనే అతని ఆరాధన ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రేష్టమైనది కోరుతున్నాడండి. మరలా చెప్తాను, మన అర్పణ దేవునికి అంగీకారం కావాలి. మనము శ్రేష్ఠులము కాకపోయినా దేవుడు మనం స్వీకరిస్తాడు. కానీ శ్రేష్టమైనది దేవునికి ఇవ్వకపోతే మాత్రము దేవుడు స్వీకరించడు. మరలా చెప్తాను, మనము శ్రేష్టము కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని స్వీకరిస్తున్నాడు. కానీ మనం ఇచ్చే అర్పణ దేవునికి శ్రేష్టమైనదే ఇవ్వాలి. యువర్ లైఫ్, మన జీవితం శ్రేష్టత, ద బెస్ట్ ఉన్నవాటిలో ద బెస్ట్. ఆ విధంగా ప్రభుని ఆరాధించి శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పిస్తూ శ్రేష్టమైన జీవితం జీవించదుముగాక. ఆమేన్. ప్లీజ్ అల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. అందరూ తలవంచండి, ప్రార్థిస్తాను. ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రి, ఆరాధనకు అర్హుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. హేబేలు మా ముందుంచి మాతో మాట్లాడారు. నిజమే తండ్రి ప్రభువా, శ్రేష్టమైనది నీ సన్నిధికి తీసుకుని వచ్చారు. ఈ భూలోకములను పరలోకములు ఉన్నాను. నువ్వు కోరేది శ్రేష్టమైన ఆరాధన. అటువంటి ఆరాధికులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుచున్నాము దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.